మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, పూజలో పువ్వులు ఉంటాయి కదా, మనం చేతులు కడుక్కోకుండా ఆ పూలను ముట్టుకుంటే మనకేమైనా దోషం తగులుతుందంటారా? అసలు పూజలో మనము వెళ్తాం కదా, బేసిక్గా ఫస్ట్ చేయి కడుక్కొనే వెళ్ళాలి. ఇంటికి వచ్చాక ఫస్ట్ మనం ఏం చేస్తాము? కాలు కడుక్కుంటామా లేదా? మనం బయట నుంచి వస్తామా ఇంటికి, కాళ్ళు చేతులు కడుక్కుంటాము. తర్వాత ఏదైనా టీవీ చూడడమో భోజనం చేయడమో ఏదో చేస్తాం. అలానే పూజ చేసేటప్పుడు కూడా ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలో వచ్చి కూర్చోవాలి. తర్వాత మీరు ఆ పువ్వులు ముట్టుకోవచ్చు, తప్పు ఏమి లేదు. బై మిస్టేక్ మీరు చేయి కడుక్కోకుండా పువ్వులు ముట్టుకున్నారనుకోండి, ఫస్ట్ ఆ పువ్వులు కడిగేయండి, తర్వాత మీ చేయి కూడా కడుక్కోవండి. సో ఈ రకంగా కనీసం కాస్త జాగ్రత్త ఉంటే చాలా బెటర్. పూజా మందిరంలో అయినా కాస్త పద్ధతిగా శుభ్రంగా ఉంటే బెటర్ మనకి ఎప్పుడైనా.